హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చిలుకు ద్వాదశి రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ గదులవి కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఆ తర్వాత బయట వాకిళ్ళవి కూడా తుడిచేసుకుని కల్లాపు చిమ్ముకుని ముగ్గు వేసుకుని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజది చేసుకుందామని ఫస్ట్ టిఫిన్కి ప్రిపేర్ చేసేసుకుంటే ఆ తర్వాత పూజ ఎంత లేట్ అయినా పర్వాలేదు కదా అని దోసల పిండి అయితే నైటే ఆడేసి పెట్టేశాను. అందుకు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు నార్మల్గా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసేసుకుని కొబ్బరి, పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం జీలకర్ర వేసేసుకుని మెత్తగా పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. పల్లీలు ముందుగానే వేపేసి పెట్టేసుకుంటే ఈ పచ్చడికి అసలు పొయ్యితోనే పనే ఉండదు. చట్నీ కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం పుట్నాల పప్పు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఇంట్లో ఉందని కొంచెం కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా దేవుడికి దండం పెట్టుకోలేదు కదా, ఉప్పు అది కూడా ఏమీ చూడలేదు. ఆ తర్వాత దోసల పిండిలో కూడా ఉప్పు కలిపేసుకుని రెడీగా పెట్టేసుకుంటున్నాను. దేవుడి దగ్గరికి ఇంకా పువ్వులు అవన్నీ కోసుకుని తెచ్చుకుని దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు కలిపేసి అన్నీ రెడీగా పెట్టేసి ఆ తర్వాత దేవుడి దగ్గర పని అయితే చూసుకుంటాను. నిన్న పెట్టుకున్న పువ్వులు అవన్నీ తీసేసి పసుపు కుంకుమ అది కూడా పేపర్ మీద పడుతుంది కదా, దానికి పెయింట్ బ్రష్ చిన్నది పెట్టుకుంటాను. అది కొత్తది, అది దేవుడి దగ్గరికి మాత్రమే యూజ్ చేస్తాను. అది దాంతో నీట్గా ఇలాగా మూలనది కూడా కుంకుమ పసుపు అది పడిన నీట్గా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని దాంతో క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి పసుపు కుంకుమ కింద పడకుండా తీసేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని పొడిగుడ్డు పెట్టేసుకొని నీట్గా తుడిచేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకొని మా వారు ఫ్రెష్ వస్తే ఆయన కోసం టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ దోసల పిండిలో అటుకులు వేసి గ్రైండ్ చేశాను. దోసలు మంచి కలర్గా క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయి. ఇలా దోశ బాగా ఎర్రగా కాలి క్రిస్పీగా ఉంటే ఎన్ని దోశలైనా తినాలనిపిస్తుంది. దోశ కలర్ రాకుండా తెల్ల తెల్లగా ఉంటే దోశ అంత టేస్ట్ అనిపించదు, చూడడానికి కూడా బాగుండదు. నాకైతే మొన్నటి వరకు ఇంట్లో అటుకులు అయిపోయాయి, అందుకు అసలు దోశలే వేయబుద్ధి కాలేదు. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి అటుకులు అయితే తీసి తెచ్చుకున్నాను. అటుకులే కాదు అన్నం కూడా వేసి గ్రైండ్ చేసుకుంటారు కొంతమంది. అన్నం వేస్తే వారాలప్పుడు అన్నం తినకూడదు అనుకుంటాం కదా, అందుకు మళ్ళీ అన్నం వేసి దోసపిండి ఆడుకుంటే అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతాము. అందులోకి అన్నం వేసిన పిండి తొందరగా పులిసిపోతుంది. అటుకులు వేసింది ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ పులవదు. కానీ ఇప్పుడు అన్నం అటుకులు కాకుండా సగ్గుబియ్యం వేసి కూడా దోసల పిండి గ్రైండ్ చేస్తున్నారు. ఆ దోశలు కూడా ఇలా ఎర్రగా క్రిస్పీగా వస్తున్నాయి, టేస్ట్ కూడా బాగుంటున్నాయి. ఒకసారి నేను కూడా వేశాను. ఇంక మా వారికి దోశలు వేసేసి చట్నీ వేసేసి మా వారికి టిఫిన్ పెట్టేసి నేను దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఆ రోజు చిలుకు ద్వాదశి సాయంకాలం తులసికోట దగ్గర దీపాలు వెలిగించుకుందామని ఆవు నెయ్యి ఒత్తులు తడుపుకుందామని ఆవు నేతినైతే వేడి చేసుకుంటున్నాను. ఆవు నెయ్యి బయట కొన్నదే ఇప్పుడు మనకి ఫ్రెష్ ఆవు నెయ్యి దొరకాలంటే చాలా రేటు ఉంటుంది. కల్తీ లేకుండా ఆవు నెయ్యి మాత్రం ఎవ్వరూ అమ్మరు. మనకి తెలిసిన వాళ్ళైనా ఉండాలి, మన ఇంట్లో ఆవుదైనా ఉండాలి. బయట ఎక్కడ కొనుక్కున్నా కానీ ఎంతో కొంత కల్తీ అన్నది ఉంటుంది. అందుకనే ఆవు నెయ్యి దీపం కంటే మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుని ఆ నూనె తయారు చేసుకుంటాం కదా, అదే మంచిదని అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారి ఆవు నెయ్యి దీపమే వెలిగించుకోవాలి అంటారు. అటువంటి పరిస్థితుల్లో బయటే కొనుక్కొని తెచ్చుకొని దేవుడి మీద భారం వేసుకొని ఒత్తులు వెలిగించేసుకోవడమే. అలాగే ఇంకా ఆవు నెయ్యి తెప్పించుకొని ఒత్తులైతే నానబెట్టేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఆ తర్వాత మా వారికి టీ కూడా పెట్టేసి ఇచ్చేసి ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ వేసుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు చట్నీ చాలా బాగుంది. నేనైతే ఇలా ఎప్పుడూ చేయలేదు. పల్లీలు ఆయిల్లో ఫ్రై చేస్తాను, పచ్చిమిర్చి అది కూడా ఆయిల్లో ఫ్రై చేసి చేసేదాన్ని. ఇలా చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. వారాలప్పుడు ఉల్లిపాయ ఆయిల్ అది తినలేనప్పుడు ఇలా చట్నీ చేసుకుని తినేయచ్చు. అలానే ఈరోజు లంచ్లోకి కాలీఫ్లవర్, బంగాళదుంప, చిక్కుడుకాయ వేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ లేకుండా కర్రీ చేస్తున్నాను. కార్తీక మాసంలో చాలా వరకు నాన్ వెజ్తో పాటు ఉల్లిపాయ కూడా చాలామంది తినరు. మా అమ్మగారు కూడా ఉల్లిపాయ తినరు.
ఉల్లిపాయ తినలేనప్పుడు ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంపలు, కాలీఫ్లవరు, చిక్కుడుకాయ బాగా నీట్‌గా క్లీన్ చేసేసి, ఆ తర్వాత వాటర్‌లో వేసి, ఉప్పు వేసి ఉడికించేస్తున్నాను. మిక్సీ జార్‌లో టమాటా, చిన్న కొబ్బరి ముక్క, కొన్ని నువ్వులు, జీలకర్ర, అల్లం ముక్క వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, ఆయిల్‌లో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో వేసుకునే కొబ్బరి కొంచెం లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ముదరి కొబ్బరి వేసుకుంటే ఆయిల్ పైకి తేలిపోయి కొంచెం నూనె స్మెల్ కింద వస్తుంది. కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం జీడిపప్పు లేదంటే దోసపప్పు కూడా వేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలంటే ఆయిల్ ఇలా పైకి తేలితే బాగా ఫ్రై అయినట్టు. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకుని, కూరగాయ ముక్కలకి ఈ టమాటా పేస్ట్ అది కూడా బాగా పట్టే విధంగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కూర కొంచెం స్పైసీగా తింటామనుకుంటే టమాటా పేస్ట్లోనే 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవచ్చు. మాకైతే స్పైసెస్ చాలా తక్కువ తింటాము, అందుకని మేమేమి మసాలాలు అయితే యాడ్ చేసుకోలేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఉప్పు, కారం అది కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని, ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవడమే. కూర చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి అది కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇదే ప్రాసెస్లో కాకుండా ముందుగా కూరగాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గించేసుకొని అవి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని గ్రేవీని ఫ్రై చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇలా వేసుకుంటే కూర తొందరగా అయిపోతుంది, ఆయిల్ కూడా తక్కువ అవుతుందని నేనైతే ఇలా వండాను. కూరల్లో ఉల్లిపాయ వేయకపోతే గ్రేవీ అంతగా రాదు. ప్రతిసారి కూడా ఇలా గ్రేవీని మిక్సీలో ఆడుకుని వేసుకోవాలంటే టైం కుదరినప్పుడు నువ్వులు, దోసపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అలానే కొంచెం జీడిపప్పును కూడా మూడింటిని డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి చేసి పెట్టుకున్నారంటే ఇలా ఇగుర్ల కూరల్లో ఒక స్పూన్ జల్లుకుంటే కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. ఫైనల్గా నా కర్రీ అయితే ఇలా ఉంది. ఒక గిన్నెలోకి తీసేసుకుని రైస్ కూడా కుక్ చేసేసి గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు అవి కూడా బయట పెట్టేసుకున్నాను. బట్టలు నానబెట్టేసి గిన్నెలు క్లీన్ చేసేస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను, ఆ తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను. గిన్నెలు క్లీన్ చేసేసి నైట్కి దీపాలు వెలిగించుకుందామని ప్రమిదలన్నీ కూడా నీట్గా కడిగేసి ఇలా ఆరబెట్టుకుని బట్టలు నానబెట్టి బట్టలు అయితే వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను. గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తుంది. తుఫాన్ అంటున్నారు కదా, దాని ప్రభావం వల్ల ఏమో కానీ మాకు వేప చెట్టు అది దగ్గరగా ఉండడం వల్ల గాలి చాలా ఎక్కువగా వేస్తున్నట్టు తెలుస్తుంది. బట్టలు అవి కూడా తీగ మీద వెంటనే చుట్టుపడిపోయి లేదంటే తేలిక బట్టలు అయితే కింద అయితే పడిపోతున్నాయి. ఇంకా అలా బట్టలు ఆరబెట్టేసి ఆ తర్వాత ఇంక లంచ్ టైం అయిపోయిందని మా వారికి లంచ్ పెట్టేసి ఆ తర్వాత నేను కూడా లంచ్ చేసేసాను. ఈవినింగ్ పనులు అయితే 3 కల్లా మొదలు పెట్టేసుకున్నాను. సాయంకాలం మళ్ళీ దీపాలు అవి వెలిగించుకోవాలి కదా, పని తొందరగా చేసుకుందామని ఫస్ట్ అన్ని గదులు కూడా గుమ్మాలు తుడిచేసుకొని ఆ తర్వాత బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ తుడిచాను మెట్ల మీద ఆకులన్నీ కూడా నీట్గాని, మళ్ళీ ఈవినింగ్కి ఇన్ని ఆకులు అయితే వచ్చాయి. అంత ఎక్కువ గాలి వేసి ఆకులు అవి కూడా అలా రాలిపోతున్నాయి. తులసి కోటను పెట్టుకుని పూజ చేసుకునే దగ్గర నీట్గా కడిగేసుకుని ఆవు పేడ పెట్టుకుని అలుకుతున్నాను. ఇలా అలికి ముగ్గు పెట్టుకుంటే పచ్చగా ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది, అలానే మంచిది కూడా. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇలా తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు వేయడానికి ఎలానో వేయట్లేదు కదా, ఇలాంటప్పుడైనా వేద్దామని చెప్పేసి మార్నింగే ఆవు పేడ అయితే తెప్పించుకున్నాను. ఇంకా అలికేసి ముగ్గు అయితే వేసుకున్నాను. తడి మీద వేయడం వల్ల ముగ్గు అయితే ఇలా కనిపిస్తుంది, ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది. ఇంకా బయట అది పనులు అయిపోయిన తర్వాత తలస్నానం చేసేసి దేవుడికి ప్రసాదంగా గోధుమ రవ్వ ప్రసాదం చేస్తున్నాను. ఒక పక్క రైస్ కూడా కుక్ చేసేసాను. తులసి కోట దగ్గర అందంగా ఇలా పువ్వులతో అయితే అలంకరించుకొని విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటము అలానే రాధాకృష్ణుల ఫోటో కూడా పెట్టాను. రాధాకృష్ణుల ఫోటో పెద్దది ఉంటే అదొక్కటే పెట్టేదాన్ని, చిన్నగా ఉందని చెప్పేసి అది తులసి కోటలో పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ఏమో కింద పెట్టాను. ఈరోజు తులసి కోటలో తులసి చెట్టుతో పాటు ఉసిరి కొమ్మని కూడా గుచ్చి దానికి పసుపు దారాన్ని కట్టి పూజ అయితే చేసుకుంటారు. అలానే తులసి కొమ్మని గుచ్చి పసుపు దారం అయితే కట్టాను.
ఈరోజు తులసి కోట దగ్గర ఉసిరికాయ దీపం వెలిగించుకోవడం కూడా చాలా మంచిదంట. అందుకని ఒక రాగి పళ్ళెంలో ఒక 5 ఉసిరికాయలు పెట్టుకుని, అందులోకి ముందుగా ఉదయాన్నే నానబెట్టుకున్న నెయ్యి ఒత్తుల్ని పెట్టుకుని, మధ్యలో ప్రమిద పెట్టుకుని, నెయ్యి ఒత్తులు వేసుకుని, ఆవు నెయ్యి వేసుకుని సిద్ధం చేసుకున్నాను. దేవుడికి ప్రసాదంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలానే ఇంట్లో యాపిల్, కమల అయితే ఉంది, అది కూడా పెట్టుకుని, గోధుమ రవ్వ ప్రసాదము, చలివిడి వడపప్పు అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. ఇవే నైవేద్యాలుగా పెట్టుకోవాలో ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఉన్నంతలో ఇవైతే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. ఒక పల్లెల్లో తమలపాకు పెట్టుకుని పసుపు గణపతిని చేసుకుని, గణపతికి దీపం వెలిగించుకుని గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను. గణపతి పూజ చేసుకోవడానికి నాకు సెపరేట్గా బుక్లో మంత్రాలు అవి కూడా ఏమీ లేదు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః అంటూ 11 సార్లు చదువుకుని, పసుపు కుంకుమ అక్షింతలు అవి వేసేసుకొని పువ్వులతో పూజ చేసేసుకున్న తర్వాత ధూపం అది ఇచ్చేసి హారతి ఇచ్చి గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు చిలుకు ద్వాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ క్షీరసాగరంలో ఉండే ఆ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. బృందావనం అంటే తులసి వనము. ఈరోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువుని నిలిచి అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. శ్రీహరి 4 నెలల తర్వాత నిద్ర నుంచి మేలుకొని తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుంచి దర్శనమిచ్చింది ఈ ద్వాదశి రోజే. అందుకే క్షీరాద్రి ద్వాదశి అని కూడా పిలుస్తారు. శ్రీహరి క్షీరసాగరం నుంచి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చుక్కలు మునుల మీద, దేవతల మీద చిలకరించబడ్డాయంట. అందుకని ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో బృందావనానికి కలిసి వచ్చినందున తులసి కొమ్మని ఏమో శ్రీ మహాలక్ష్మిగా భావించి, ఉసిరి కొమ్మని విష్ణుమూర్తిగా భావించి రెండింటినీ కూడా కలిపి తులసి వనంలో ఈరోజు సాయంకాలం టైంలో పూజ అయితే చేసుకుంటారు. ముందు రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ద్వాదశి రోజు ఉదయాన్నే పంతులు గారికి స్వయంపాకం ఇచ్చి, ఆ తర్వాత మధ్యాహ్నానికి అత్తేసరన్నం అది వేసుకొని ఉపవాసాన్ని విడిచి సాయంకాలం తులసి మాత దగ్గర ఇలా దీపాలు అవి వెలిగించుకుని పూజ చేసుకుంటారు. ఉపవాసం ఉండే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు సాయంకాలం తులసి కోటలో ఉసిరి కొమ్మని పెట్టుకొని రెండింటినీ కలిపి ఒక పసుపు దారాన్ని కట్టి చుట్టూ కూడా 9 దీపాలు కానీ, 11 దీపాలు కానీ, 21 దీపాలు కానీ వెలిగించుకుని, ఉసిరి దీపాలు వెలిగించుకున్నా కూడా మంచిదంట. అందుకని ఉసిరి దీపాలు కూడా వెలిగించుకొని మనకి ఉన్నంతలో ప్రసాదాలు అవి పెట్టుకుని పూజ అయితే చేసుకుంటారు. నాకు కూడా ఈ పూజ గురించి అన్ని విషయాలు అయితే తెలీదు. ఇదివరకు అయితే ఏ పూజ గురించి అయినా మనకి తెలియకపోతే మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే యూట్యూబ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఏదైనా పండగ వస్తుంది అంటే ఆ పండుగ గురించి, ఆ పండుగలో చేసుకునే పూజల గురించి పూర్తి వివరణ అంతా కూడా యూట్యూబ్లో వచ్చేస్తుంది. నేను కూడా అలానే వీడియోస్ చూసి అన్ని వీడియోస్లోని చెప్పినవి కొన్ని పాయింట్స్ తీసుకుని నా దగ్గర ఉన్నంతలో పూజకన్నీ సమకూర్చుకుని ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. నేను కూడా ఈరోజు 9 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుని విష్ణుమూర్తి అష్టోత్తరము, తులసీమాత అష్టోత్తరం అది కూడా చదువుకున్నాను. ఉసిరి దీపాలు తొందరగా కొండెక్కుతాయని చెప్పేసి ఫస్ట్ నైవేద్యం అది చెల్లించేసి హారతి ఇచ్చేసి తులసికోట చుట్టూ కూడా 11 ప్రదక్షిణాలు చేసి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని లలిత బుక్లో ఉన్న లింగాష్టకం, కృష్ణాష్టకం అని నేను రోజు చదువుకునే అష్టకాలన్నీ కూడా చదువుకున్నాను. గోవిందనామాలు అవి కూడా చదువుకున్నాను. నేను అన్నీ చదువుకునేసరికి జ్యోతులన్నీ కూడా కొన్ని కొండెక్కిపోయాయి. అందుకని ముందు జ్యోతులు కొండెక్క ముందే నైవేద్యం అది చెల్లించేసి హారతి ఇచ్చేసి ఆ తర్వాత నేను ఎంతసేపు చదువుకున్నా పర్వాలేదు కదా అని ముందే అవన్నీ కూడా చేసేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారితో అక్షింతలు వేయించుకొని పూజ కంప్లీట్ చేసుకుని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఫస్ట్ మా వారికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత నేను కూడా కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనకి భోజనం అది పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అవి బయట పెట్టాను కదా, పళ్ళవి కూడా ఏమైనా కుక్కలు అవి వస్తే పాడు చేస్తాయని దేవుడి దగ్గర పెట్టినవన్నీ కూడా నీట్గా తీసేసాను. తులసికోట మాత్రం ఈ రోజుకి అలాగే ఉంచేసి రేపు ఉదయాన్నే తీద్దామని తులసికోట అయితే అక్కడే ఉంచేసాను. దేవుడి పటాలు అవన్నీ కూడా దేవుడి మందిరంలో అయితే పెట్టేసుకున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకు వచ్చినట్లుగా చిలుక ద్వాదశిని అయితే మా ఇంట్లో ఇలా సింపుల్గా జరుపుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.